ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 2017 మార్చి 18వ తేదీన మనకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కొన్ని వేల పోస్టుల జీడీఎస్ సంబంధించి వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్కి 1126 పోస్టులు అయితే కేటాయించారు. అంతేకాకుండా 645 పోస్టులు అనేవి తెలంగాణకి అప్పట్లో కేటాయించడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి కొన్ని లక్షల మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క పోస్టులకి కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత అయితే ఉంటుంది. మనకు ఈ యొక్క పోస్ట్ సంబంధించి రిజల్ట్ అనేది మనకు ఆగస్టు 22, 2017వ తేదీన మనకు రావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది, కానీ ఇప్పటివరకు ఆ యొక్క పోస్టులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి కాల్ లెటర్స్ అనేది జారీ చేయలేదు. అందువల్ల ఎవరు కూడా ఆ యొక్క పోస్టుల్లో ఇంకా జాయిన్ అవ్వలేదన్నమాట. అయితే చాలా రోజుల గడిచిన తర్వాత మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క రోజున మనకు ఏదైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారో ఆ యొక్క నోటిఫికేషన్ మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఆ యొక్క అప్డేట్ మీరు చూడాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. 2017 మార్చి 18వ తేదీన ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఆ యొక్క నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లుగా మనకు తపాలా శాఖ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది. మరలా వీరు కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట. ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు గతంలో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకున్నారో మరలా వారు కొత్తగా అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క నెంబర్తో మనం మరలా అప్లై చేసుకోవచ్చు అనమాట. గతంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకు వీటికి సంబంధించి అప్డేట్ అనమాట. సో చాలా మంది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నాము అని చెప్పి తపాలా శాఖ నుంచి ఈ యొక్క షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసిన డిసప్పాయింట్ అయితే అవుతారు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరలా వీరు కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారంట. ఆ యొక్క అప్డేట్ గురించి చెప్పడం జరిగింది. ఈ గతంలో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరలా కొత్తగా అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది యొక్క అప్డేట్ అనేది మీ యొక్క అప్లై కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.